Good evening, students. Yesterday we have discussed the Napoleon Bonaparte and the rise and fall of the Napoleon Bonaparte. Now let us discuss the Congress of Vienna. We discussed the Napoleon Bonaparte and the rise and fall of the Napoleon Bonaparte, how Napoleon Bonaparte became the emperor, and how he was defeated by the fourth coalition and sent to jail, and there itself Napoleon Bonaparte was died అని మనం చెప్పుకున్నాం. అయితే నెపోలియన్ బోనాపార్టే అన్డౌటెడ్లీ హీ షేక్డ్ ద యూరోపియన్ కాంటినెంట్ బిట్వీన్ 1804 టు ది 1815 అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈవెన్ దో సో ఇంతటి టాలెంటెడ్ పర్సన్ అయినటువంటి నెపోలియన్ బోనాపార్ట్ని సో ఒక్క దేశము అనేటువంటి సింగిల్ గా ఏ ఒక్క దేశం అనేటువంటిది నెపోలియన్ బోనాపార్ట్ని ఓడించలేకపోయింది. సో దట్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్ మాక్సిమం సో నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఫార్మ్డ్ ఫోర్త్ కోalition so and defeated the Napoleon Bonaparte under the leadership of the Metternich, the Chancellor of Austria అని మనం చెప్పుకుంటాం. ది చాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా. మరి ఈ విధంగా అంటే సో నెపోలియన్ యొక్క భయం వల్ల ప్రతి ఒక్క యూరోపియన్ కంట్రీస్ సఫర్ అవుతుండేటువంటివి మరి ఇప్పుడు నెపోలియన్ ని ఓడించి పడేశాయి. Napoleon was defeated in the battle of Waterloo and as well as battle of Leipzig అని మనం చెప్పుకున్నాం. బట్ ఇన్ దీస్ టూ వార్స్ లో నెపోలియన్ బోనాపార్టీ ఓడిన తర్వాత అతన్ని జైలుకి పంపేసిన తర్వాత ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ ద ఫోర్త్ కోalition members and especially the Austria and England they felt very happy because of the fall of the Napoleon Bonaparte. నెపోలియన్ బోనాపార్టీ అనేటువంటి వ్యక్తి పతనం చెందాడు ఇప్పుడు. మరి కాబట్టి అతన్ని ఓడించి అక్కడ పంపివేసిన తర్వాత సో ఆఫ్టర్ సెండింగ్ నెపోలియన్ బోనాపార్టీ టు ది ఐలాండ్స్ ఆఫ్ సెయింట్ హెలీనా ఇన్ ది రాకీ ఐలాండ్స్ ఆఫ్ సెయింట్ హెలీనా సో దే సెలబ్రేటెడ్ ఏ గ్రాండ్ పార్టీ అని మనం చెప్పుకుంటాం. మరి ఇక్కడ నెపోలియన్ మీద విజయం సాధించారు. ఆ విజయం సాధించినటువంటి తరువాత వీళ్ళు ఆ యొక్క సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దే మీట్ అట్ ఎ సింగిల్ ప్లేస్, ఒక ప్రదేశంలో కలవడం అనేటువంటిది జరిగింది. సో దాన్నే మనం ఏమనుకుంటామంటే వియన్నాలో వాళ్ళు సమావేశం అయ్యారు అని అనుకుంటాం. వియన్నా. So Vienna is the place so where all the European countries attended to celebrate the function so the fall of the Napoleon Bonaparte. So Napoleon Bonaparte అనేటువంటి వాడు పతనం చెందాడు. మరి ఆ యొక్క పతనం చెందినటువంటి యొక్క సక్సెస్ ని, ఆ గ్రాండ్ సక్సెస్ ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి సో వాళ్ళు వియన్నా అనేటువంటి ఒక నగరంలో వాళ్ళకి సెలబ్రేషన్స్ అనేటువంటివి చేసుకున్నారు. ద సెలబ్రేషన్స్ ఇస్ కాల్డ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. సో ఇట్ వాస్ హెల్డ్ అట్ Vienna, so that this was called as the Congress of Vienna. Congress of Vienna అని అంటారు అని మనం చెప్పుకుంటాం. Actually, so why all these peoples were attended at the Congress of Vienna? So at Vienna అని అంటే in order to celebrate. సో మరి సెలబ్రేషన్స్ అనేటువంటివి చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ గెటింగ్ సక్సెస్ ఎవ్రీవన్ విల్ సెలబ్రేట్ నో. So in the same way, all the European countries, especially the fourth coalition countries, so they celebrated a grand party at Vienna. So Vienna is the capital city of Austria. So Vienna, so is the capital city of, it is the capital of ఆస్ట్రియా. ఆస్ట్రియా యొక్క రాజధాని అయినటువంటి వియన్నా అనేటువంటి నగరంలో ఈ యొక్క సమావేశం అనేటువంటిది జరిగింది. కాబట్టినే ఈ యొక్క సమావేశాన్ని మనము కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం చెప్పుకుంటాం. అయితే మరి ఎందుకు ఈ వియన్నా అనేటువంటి నగరంలో కలుసుకున్నారు వీళ్ళు అంటే ఇన్ ఆర్డర్ టు రీకన్స్ట్రక్ట్ ది యూరోపియన్ కాంటినెంట్ అని మనం చెప్పుకుంటాం. ఇన్ ఆర్డర్ టు రీకన్స్ట్రక్ట్ ద యూరోపియన్ కాంటినెంట్ సో దీస్ fourth coalition members are almost all the countries of the European continent they assembled at Vienna in order to reconstruct the European continent. సో ఎందుకు రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి? సో రీకన్స్ట్రక్షన్ చేయాలంట. రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది సో ఎందుకు రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే నెపోలియన్ యొక్క దాడుల వల్ల. సో నెపోలియన్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ మనకు తెలుసు, హీ మేడ్ ఎ నెంబర్ ఆఫ్ ఇన్వేషన్స్ ఆన్ ది అదర్ కంట్రీస్ ఇన్ ద యూరోపియన్ కాంటినెంట్. Soon after becoming as the emperor of the France, Napoleon Bonaparte made a number of invasions on the other countries and he occupied the maximum part అని మనం చెప్పుకున్నాం. కాబట్టి he redrawn the map of the European continent అని అనుకున్నాం. సో ఏం చేశాడు అతను? సో నెపోలియన్ బోనాపార్టీ అనేటువంటి వ్యక్తి సో ఈ యొక్క ఐరోపా ఖండాన్ని రీడ్రాన్ చేయడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. అంటే ఇన్ ఆర్డర్ టు సెపరేట్
in order to separate all the maniki map of the European continent. So the Congress of Vienna was held అని మనం చెప్పుకుంటాం. సో మరి కాబట్టి ఈ రీకన్స్ట్రక్షన్ అనేటువంటి చేయడం కోసమే ప్రధానంగా సో ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాజ్ అసెంబ్ల్డ్ సో అట్ ఎస్పెషల్లీ అట్ వియన్నా అని మనం చెప్పుకుంటాం. సో ఓకే, సో మరి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం అన్నాం. మరి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా, హూ అటెండెడ్ ఫర్ దిస్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అండ్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం చెప్తే, సో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాజ్ సో అటెండెడ్ బై నెంబర్ ఆఫ్ డెలిగేట్స్. సో నెంబర్ ఆఫ్ డెలిగేట్స్, స్కాలర్స్, పొలిటీషియన్స్ అండ్ ఏ నెంబర్ ఆఫ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ అని మనం చెప్పుకుంటాం. అనేక మంది ఇందులో ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. అండ్ ద పర్సనాలిటీస్ హూ కేమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వర్, మరి ఎవరెవరు వచ్చారు ఇందులో ఇక్కడికి ఏంటంటే మొదటిగా మనం చూస్తే ఫ్రాన్సిస్ అనేటువంటి వ్యక్తి వచ్చాడనమాట. ఫ్రాన్సిస్, సో హీ వాజ్ ది సో ఎంపరర్ ఆఫ్ ఆస్ట్రియా. అతను ఎవరు అంటే ఎంపరర్ ఆఫ్ ఆస్ట్రియా అని మనం చెప్పుకుంటాం. ఆస్ట్రియా యొక్క సో చక్రవర్తి అయినటువంటి ఫ్రాన్సిస్ అనేటువంటి వాడు వచ్చాడు. అండ్ దెన్ సెకండ్ వన్ ఇస్ ద మెటర్నిక్. సో మనకు తెలిసినటువంటిదే, హూ వాజ్ మెటర్నిక్? మెటర్నిక్ వాజ్ ది ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా అని మనం చెప్పుకుంటాం. అతను ఛాన్సలర్, ఆస్ట్రియాకి ఛాన్సలర్ అని మనం చెప్పుకుంటాం. అండ్ థర్డ్ వన్ ఇస్ జార్ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అలెగ్జాండర్ ఫ్రమ్ ది రష్యా. ఎవరు వచ్చారు ఇక్కడ నుంచి? రష్యా నుంచి అంటే సో జార్ అలెగ్జాండర్ కేమ్ ఫ్రమ్ ది రష్యా అని మనం చెప్పుకున్నాం అనమాట. సో ఫ్రెడరిక్ కేమ్ ఫ్రమ్ ది ప్రషా. ఫ్రెడరిక్ కేమ్ ఫ్రమ్ ది ప్రషా. ప్రషా ఇస్ డిఫర్ ఫ్రమ్ ది రష్యా నానా. ప్రషా ఇస్ డిఫర్ ఫ్రమ్ ది రష్యా. అండ్ లార్డ్ క్యాజల్రిక్, లార్డ్ క్యాజల్రిక్ అండ్ వెల్లింగ్టన్. ఆల్రెడీ నీకు చెప్పాను నెపోలియన్ గురించి, వెల్లింగ్టన్ చెప్పాడని. అతను లార్డ్ క్యాజల్రిక్. సో దీస్ టూ పర్సన్స్ కేమ్ ఫ్రమ్ ది ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. అండ్ సిక్స్త్ వన్ ఇస్ టాలీలాండ్. సో టాలీలాండ్ అనేటువంటి వ్యక్తి సో హీ కేమ్ ఫ్రమ్ ది ఫ్రాన్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఇన్ దిస్ వే సో దీస్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాస్ అటెండెడ్ బై నెంబర్ ఆఫ్ పొలిటీషియన్స్, స్కాలర్స్ అండ్ సో ప్రామినెంట్ పర్సనాలిటీస్ అని మనం డిస్కస్ చేసుకుంటాం. And the people, those who came and influenced the decisions of the Congress of Vienna were so the Francis I, Emperor of the Austria, and second one is the Metternich, the Chancellor of Austria, Tsar Alexander from Russia, Frederick from the Prussia, Lord Castlereagh and Wellington from England, and Talleyrand from France అని మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా చాలా మంది ఈ యొక్క కాంగ్రెస్ ఆఫ్ వియన్నాకు వచ్చారు అని మనం చెప్పుకుంటాం. సో దిస్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా, సో ఇట్ occurred in the year 1815 itself after sending Napoleon Bonaparte to the so rocky islands of Saint Helena. In that year itself the Congress of Vienna was held in the year 1815 at Vienna, the capital of Austria అని మనం చెప్పుకుంటాం. అంటే ఆస్ట్రియా యొక్క రాజధాని అయినటువంటి వియన్నా అనేటువంటి నగరంలో ఇది 1815వ సంవత్సరంలోనే నెపోలియన్ అనేటువంటి వ్యక్తిని సో ఇక్కడ సెయింట్ హెలీనాకి పంపించినటువంటి తర్వాత ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేటువంటి చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇన్ ఆర్డర్ టు రీడిస్ట్రిబ్యూటెడ్ ద ప్లేసెస్ అని మనం చెప్పుకున్నాం. ఇన్ ఆర్డర్ టు రీకన్స్ట్రక్ట్ ద యూరోపియన్ కాంటినెంట్ which was redrawn by the so Napoleon Bonaparte. So for that only this Congress of Vienna was held in the year 1815 in the capital city of Austria అని మనం చెప్పుకుంటాం. మరి ఈ విధంగా అటెండ్ అయినటువంటి వీళ్ళు మరి ఇక్కడ ఏమి డిసిషన్స్ తీసుకున్నారు? వాట్ డిసిషన్స్ హ్యాడ్ టేకెన్ సో ఇన్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. మరి అటెండ్ అయినారు, ఓకే బానే ఉంది. నెంబర్ ఆఫ్ పీపుల్, డెలిగేట్స్, స్కాలర్స్ అటెండెడ్ టు దిస్ కాన్ఫరెన్స్ ఆర్ కాంగ్రెస్. And so what are the decisions so they have taken so in this Congress of Vienna అని అంటే వీటిని మనం ఏమని చెప్పుకుంటాం అంటే గైడింగ్ ప్రిన్సిపల్స్ అని అనుకుంటాం. సో వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం చెప్పుకుంటాం నాన్న. గైడింగ్ ప్రిన్సిపల్స్ సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం చెప్పుకుంటాం. So what are the guiding principles of the Congress of Vienna? And there were number of guiding principles ఉన్నాయి. So there were number of guiding principles are there for the especially which were taken in the Congress of Vienna. ఈ యొక్క కాంగ్రెస్ ఆఫ్ వియన్నాలో అనేకమైనటువంటి డిసిషన్స్ తీసుకోవడం జరిగింది అనమాట.
a number of decisions అనమాట. Among those the four main guiding principles were there. సో మరి వీటిలో 4 ప్రధానమైనటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో లెట్ us discuss the 4 guiding principles of the Congress of Vienna which it had taken in this Congress. ఈ యొక్క కాంగ్రెస్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇక్కడ మనము తీసుకోవడం, ఇక్కడ మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతున్నది నాన్న. ఓకేనా? సో ద ఫస్ట్ వన్ ఈజ్ రీస్టోరేషన్ అండ్ లెజిటిమసీ. రీస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అండ్ లెజిటిమసీ. రీస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అనేటువంటిది ఒకటి. అండ్ సెకండ్ వన్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటువంటిది సెకండ్ గైడింగ్ ప్రిన్సిపల్ గా తీసుకోవడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చింది కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అనేటువంటిది థర్డ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ గా తీసుకోవడం జరిగింది. అండ్ దెన్ ఫోర్త్ గైడింగ్ ప్రిన్సిపల్ వాజ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ అనేటువంటిది మనం తీసుకున్నారు. సో దీస్ వర్ ద 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. దీస్ వర్ ది 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం చెప్పుకుంటాం. సో అయితే దీన్ని మనకు జనరల్ గా మామూలుగా 2 మార్కుల క్వశ్చన్ అడుగుతాడన్నా. సో వాట్ ఆర్ ది గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని అంటాడు. వాట్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం 2 మార్క్స్ అడుగుతాడు. మనం అలా రాసినప్పుడు అలా అడిగినప్పుడు మనం ఏం చెప్పొచ్చునంటే ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఆర్, so first one is the restoration and legitimacy, and second one is the balance of the power, and third one is the compensation, and fourth one is the rewards and punishments అని మనం చెప్పుకుంటాం అన్నమాట. These were the guiding principles of the Congress of Vienna. మరి why all these 4 guiding principles were taken by the Congress of Vienna అని మనం చూస్తే మరి ఎందుకు తీసుకుంది? Why these guiding principles were taken by the Congress of Vienna అని మనం చూస్తే మొట్టమొదటిగా మనం చూస్తాం రీస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అనేటువంటిది. సో why these restoration and legitimacy has taken as the guiding principle? మరి ఈ యొక్క రీస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అనేటువంటిది అంటే దీన్ని తెలుగులో పునరుద్ధరణ మరియు శాసనబద్ధత అని అంటారు. ఈ పునరుద్ధరణ మరియు శాసనబద్ధత అనేటువంటి యొక్క పాయింట్ ని ఎందుకు గైడింగ్ ప్రిన్సిపల్ గా తీసుకోవడం జరిగింది అని మనం తీసుకున్నట్టయితే, సో అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ, అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అంటే ఈ ప్రిన్సిపల్ ప్రకారము, సో అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ it was decided that so the rulers, those who lost so their kingdoms to the Napoleon Bonaparte should be restored in their kingdoms. సో అంటే ఇక్కడ ఏం చెప్పడం జరిగింది ఈ యొక్క పాయింట్ ప్రకారం అంటే, నెపోలియన్ యొక్క దాడుల వల్ల ఏ రాజులైతే తమ రాజ్యాలు కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి రాజ్యాలని తిరిగి ఆ రాజులకే ఇవ్వాలి అనేటువంటిది, అంటే రీస్టోర్ చేయాలి మళ్ళీ. సో ఆ యొక్క రాజ్యాలలో ఆ యొక్క పాత రాజులనే రీస్టోర్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అనేటువంటిది అండర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రిస్టోరేషన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి అన్న, అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ it was decided so that the rulers those who lost their kingdoms to the Napoleon Bonaparte, so they should be restored in their respective kingdoms. వాళ్ళు ఆ యొక్క రాజ్యాలలోకి తిరిగి మళ్ళా ఆ రాజుల్ని నియమించాలి అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. ఓకేనా? అండ్ సెకండ్ వన్, సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటువంటిది సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్. So actually the power was not balanced in the European continent, so that the Congress of Vienna had taken another guiding principle called the balance of power. According to this balance of power, so the Congress of Vienna members they decided to balance the power equally among the countries of the European continent. మరి ఈ యొక్క ప్రిన్సిపల్ ప్రకారము ఏం చెప్పడం జరిగింది నాన్న అంటే, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాల మధ్య సో పవర్ అనేటువంటిది అసమానంగా ఉంది, అధికారం అనేటువంటిది అందరికీ ఈక్వల్ గా లేదు, అసమానంగా ఉంది. కాబట్టినే one country is trying to capture, one country is trying to invade on the other country, so that if we made the power balanced, so then automatically no country will try to invade on other country అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి అధికారాన్ని సమానంగా పంచినట్లయితే, అధికారాన్ని పంపిణీ సమానంగా చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఏ దేశము కూడా మరొక దేశం మీదకి దాడి చేయదు
మరి అలా చేస్తే రేపొద్దున భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటువంటిది సో సెకండ్ ప్రిన్సిపల్ గా గైడింగ్ ప్రిన్సిపల్ గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో థర్డ్ వన్ చూసినట్టయితే కాంపెన్సేషన్. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. సో దట్ వాస్ ది సో కాంపెన్సేషన్. సో వాట్ ఈస్ మీన్ బై కాంపెన్సేషన్? కాంపెన్సేషన్ నే మనం తెలుగులో ఏమంటాం అంటే నష్టపరిహారం అని మనం చెప్పుకుంటాం నాన్న. సో ఇట్ వాస్ కాల్డ్ as ది నష్టపరిహారం అని మనం చెప్పుకుంటాం. మరి నష్టపరిహారం ఎవరికి ఇవ్వాలా సో అని మనం చూసినట్టయితే సో ద కింగ్డమ్స్ or the countries which were destroyed or which were damaged by the Napoleon Bonaparte during his invasions, so those countries should be compensated అనే పాయింట్ ఇక్కడ మనకు పెట్టడం అనేటువంటిది జరిగింది నాన్న. అర్థమవుతుందా మనకి? ఇక్కడ కాంపెన్సేషన్ అంటే ఎవరికి ఇవ్వాలి కాంపెన్సేషన్ అనేటువంటిది అంటే ద కంట్రీస్, ఏ దేశాలైతే నెపోలియన్ యొక్క దాడుల వల్ల కానీ నెపోలియన్ యొక్క దండయాత్రల వల్ల కానీ ఏ రాజ్యాలైతే నష్టపోయి ఉంటాయో ఆ రాజ్యాలకు నష్టపరిహారం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఒక పాయింట్ ని మనకి ఇక్కడ కాంపెన్సేషన్ అనేటువంటి ఒక పాయింట్ పెట్టడం ద్వారా చెప్పడం అనేటువంటిది జరిగింది నాన్న. ఓకేనా? సో దట్ ఈస్ ది కాంపెన్సేషన్ అనేటువంటిది మనం చెప్పుకుంటాం. అండ్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాస్ ది రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. హూ విల్ గెట్ రివార్డ్స్ అండ్ హూ విల్ గెట్ పనిష్మెంట్స్ అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. ఈ పాయింట్ పెట్టారు ఇక్కడ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నాలో అంటే. సో హియర్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా హ్యాడ్ గివెన్ సమ్ రివార్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది సమ్ పనిష్మెంట్స్. కొన్ని రివార్డ్స్ ఏమో ఇచ్చిందంట, కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చిందంట. మరి రివార్డ్స్ ఎవరికి వచ్చాయి, పనిష్మెంట్స్ ఎవరికి వచ్చాయి అనేటువంటిది చూస్తే సో ఈ ప్రిన్సిపల్ ప్రకారము అండర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సో రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ద కంట్రీస్ దోస్ హూ fought against the Napoleon Bonaparte, so the countries those who helped the fourth coalition against the Napoleon Bonaparte should be rewarded. సో మరి నెపోలియన్ కు వ్యతిరేకంగా 4వ రాజ్యబద్ధ కూటమి ఏదైతే ఉందో ఫోర్త్ కోalition అని మనం చెప్పుకుంటాం, ఆ ఫోర్త్ కోalition కి ఎవరైతే హెల్ప్ చేసింటారో ఆ దేశాలకు రివార్డ్స్ అనేటువంటిది ఇవ్వాలి అని అనుకున్నారు. అండ్ పనిష్మెంట్స్ అనేటువంటివి ఎవరికి ఇవ్వాలనుకున్నారంటే ద కంట్రీస్ దోస్ హూ హెల్ప్డ్ నెపోలియన్ బోనాపార్టీ అగైన్స్ట్ ది ఫోర్త్ కోalition. అంటే 4వ రాజ్యబద్ధ కూటమికి వ్యతిరేకంగా సో ఎవరైతే సో నెపోలియన్ తరపున పోరాడారో, నెపోలియన్ కు అనుకూలంగా పోరాడారో వాళ్ళకు పనిష్మెంట్స్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఒక 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ ని మనకి ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం నాన్న. సో దీస్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని మనం చెప్పుకున్నాం. హౌ మెనీ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అంటే there are 4 guiding principles of the Congress of Vienna. The first one is the restoration and legitimacy, and second one is the balance of power, second one is the balance of power, and third one is the compensation, and fourth one is the rewards and punishments అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో all the guiding principles which were taken by the Congress of Vienna, so mainly Congress of Vienna అంటే ఇక్కడ ఎవరున్నాను అంటే మెటర్నిక్. So who was the head of the Congress of Vienna? Metternich was the head of the Congress of Vienna. Who was Metternich? Metternich was the chancellor of Austria. So Austria chancellor అయినటువంటి మెటర్నిక్ సో ఎవరైతే ఫోర్త్ కోalition లీడర్ గా ఉన్నారో, who was the leader of the fourth coalition అంటే మెటర్నిక్ was the leader of the fourth coalition. So the fourth coalition was formed under whose leadership అని మనం చెప్పుకున్నాం. So the fourth coalition was formed under the leadership of the మెటర్నిక్, ది ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా అని అనుకున్నాం. అంటే ఆస్ట్రియా ఛాన్సలర్ అయినటువంటి మెటర్నిక్ యొక్క నాయకత్వంలోనే ఈ యొక్క యుద్ధం అనేటువంటిది జరిగింది. అక్కడ ఏది బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అనేటువంటిది కానీ, బ్యాటిల్ ఆఫ్ లీప్జిగ్ ఆర్ బ్యాటిల్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది కానీ జరిగింది. కాబట్టినే అతని నాయకత్వంలోనే దిస్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాజ్ ఆల్సో హెల్డ్ అని మనం చెప్పుకుంటాం. The Congress of Vienna was also held so in the year 1815 under the leadership of Metternich, the Chancellor of Austria అని మనం చెప్పుకుంటాం. మరి యొక్క ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా అయినటువంటి మెటర్నిక్ నాయకత్వంలోనే తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ అని అంటారు. సో ఆ 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ కంపెన్సేషన్ అండ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. జనరల్లీ ఎవరైనా సరే ఆఫ్టర్ గెటింగ్ సక్సెస్ సో ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ అనేటువంటివి పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది చూడడానికి చాలా బాగున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అనుకున్నాం, పునరుద్ధరణ, శాసనబద్ధత. ఓకేనా, ఈ యొక్క న్యాయబద్ధంగా కానీ శాసనబద్ధంగా కానీ ఏ రాజులైతే రాజ్యాలు కోల్పోయినారో ఆ రాజ్యాలు మళ్ళీ తిరిగి ఆ యొక్క రాజులకి ఇవ్వడం అనేటువంటిది మంచి డిసిషన్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ రెండో పాయింట్ పెట్టారు. సో వాట్ ఈస్ మెన్ బై బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అన్నాం.
సో పవర్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ ఇన్ ది యూరోపియన్ కాంటినెంట్, సో దట్ పవర్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అని చెప్పారు. అంటే అధికారాన్ని సమానంగా పంచాలి. అలా పంచినట్టయితే రేపు పొద్దునే ఒక ఏ దేశము కూడా ఇంకో దేశం మీదకి దాడి చేయదు. అది చేస్తే మంచిది అనుకున్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. Compensation, the countries though which were destroyed by the Napoleon Bonaparte or damaged by the Napoleon Bonaparte, that should be compensated, and that is also fine. And rewards and punishment, జనరల్ గా మనం ఏం చేస్తాం, గెలిచినటువంటి దేశాలకు రివార్డ్స్ ఇస్తాం, ఓడిపోయినటువంటి దేశాలకు పనిష్మెంట్స్ ఇస్తాం. సో అంటే ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ విచ్ వర్ టేకెన్ బై ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఆర్ వెరీ ఫైన్. ఇది ఏవైతే మనం తీసుకున్నారో ఈ ప్రిన్సిపల్స్ అనేటువంటిది, ఆల్ దీస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి ఫైన్ గా ఉన్నాయి. మరి ఓకే, డిసిషన్స్ తీసుకోవడం కాదు ముఖ్యం, ఇక్కడ డిసిషన్స్ ఇంప్లిమెంటేషన్స్ అనేటువంటిది చాలా ముఖ్యము అని మనం చెప్పుకుంటాం. మరి అయితే ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఎట్లా ఉంది అని మనం చూస్తే, సో మరి ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా though it had taken the proper guiding principles, so 4 guiding principles, but in actual implementation the Congress of Vienna was totally failed అని మనం చెప్పుకుంటాం. మరి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అనేటువంటిది సో పూర్తిగా విఫలమైంది. మరి ఇది సక్సెస్ పొందిందా, ఫెయిల్యూర్ పొందిందా అంటే బ్రహ్మాండమైనటువంటి ఫెయిల్యూర్ అనేటువంటి దీనికి వచ్చింది అని మనం చెప్పుకుంటాం. సో మరి ఏం సార్ అట్లా అంటారు, గైడింగ్ ప్రిన్సిపల్స్ అన్ని చాలా బాగున్నాయని ఇందాకే మీరు అన్నారు, మరి మళ్ళీ ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు అంటే ఒకసారి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది మనం గమనించుకోవాలి నాన్న అని మనం చెప్పుకుంటాం. సో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది మనం చూసినట్టయితే, సో యాక్చువల్లీ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాస్ టోటలీ ఫెయిల్డ్ అని మనం చెప్పుకుంటాం. సో వై, బికాస్ అంటే సో దీస్ ప్రిన్సిపల్ విచ్ వర్ టేకెన్ బై ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ అని మనం చెప్పుకున్నాం. ఏదైతే మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారో ఆ ఇంప్లిమెంట్ చేసినటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి, సారీ ఏవైతే గైడింగ్ ప్రిన్సిపల్స్ తీసుకున్నారో ఆ తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంటేషన్ లో చాలా తప్పులు జరిగాయి, సరిగ్గా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేదు అని మనం చెప్పుకుంటాం. మరి ఎలాగో మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నాం, ఏంటి తీసుకున్నాం, రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అనేటువంటి తీసుకున్నాం. రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ. సో ఈ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ అనేటువంటి దాని ప్రకారం మనకి ఏం చెప్పారు ఈ యొక్క పాయింట్ కింద, అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ ఇట్ వాస్ డిసైడెడ్ దట్ సో ద రూలర్స్ దోస్ హూ లాస్ట్ దేర్ కింగ్డమ్ టు ది నెపోలియన్ బోనాపార్టీ షుడ్ బి రీస్టోర్డ్ అన్నారు. అంటే ఏ రాజులైతే నెపోలియన్ దాడుల వల్ల రాజ్యాలు కోల్పోయినారో ఆ రాజ్యాలు కోల్పోయినటువంటి రాజులకే ఆ రాజ్యాలు తిరిగి ఇచ్చేయాలి అనేటువంటి ప్రిన్సిపల్ బాగానే ఉంది కదా. మరి ఈ ప్రిన్సిపల్ ప్రకారము ఏ రాజులైతే రాజ్యాలు కోల్పోయినారో ఆ రాజ్యాలు తిరిగి ఆ రాజులకు ఇవ్వాలి. ఓకే, బాగానే ఉంది, అందరికి ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఇంకేం సమస్య ఉంది అంటే, సో ద ప్రిన్సిపల్ ఆఫ్ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ వాజ్ నాట్ అప్లైడ్ ఇన్ ది కేస్ ఆఫ్ నేపుల్స్, సాక్సోనీ అండ్ జీనోవా. సో ఈ యొక్క దేశాలలో మనకి ఈ యొక్క రీస్టోరేషన్ అండ్ లెజిటిమసీ వాజ్ నాట్ అప్లైడ్ అని మనం చెప్పుకుంటాం. అంటే రీస్టోరేషన్ అండ్ లెజిటిమసీ ప్రకారము ఏ రాజులైతే రాజ్యాలు కోల్పోయినారో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. మరి అలా ఇచ్చేటువంటి సమయంలో నేపుల్స్ అనేటువంటి రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజుకు ఆ నేపుల్స్ రాజ్యాన్ని ఇవ్వలేదే, సాక్సోనీ రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజుకు ఆ రాజ్యాన్ని ఇవ్వలేదే, మరి జీనోవా అనేటువంటి రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజుకు ఆ జీనోవా అనేటువంటిది రాజ్యాన్ని ఇవ్వలేదే. అంటే ఈ రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ తీసుకున్నప్పుడు అకార్డింగ్ టు దట్ సో ఎవ్రీ పర్సన్ హూ లాస్ట్ దేర్ కింగ్డమ్స్ షుడ్ బి రీస్టోర్డ్. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాళ్ళు తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క రాజ్యాలను మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చారు, తమకు అగైనెస్ట్ గా ఉన్నటువంటి రాజ్యాలైనటువంటి వాళ్ళు లేదంటే వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళకి ఆ రాజ్యాలు తిరిగి ఇవ్వలేదు అని మనం చెప్పుకుంటాం. So the restoration and legitimacy was not applied in the case of Naples, Saxony and Genova etc. అని మనం చెప్పుకుంటాం. సో కాబట్టి ఈ పాయింట్ విషయంలో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఫెయిల్ అయింది మనం చెప్పుకోవచ్చు కదా. సో ఓకే, ఆ విధంగా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది రాంగ్ గా ఇంప్లిమెంట్ చేశారు. సో కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు అని మనం చెప్పుకుంటాం. ఓకేనా. సెకండ్ వన్ ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్. సో ఏం చెప్పారు ఇక్కడ, అండర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ వాట్ దే సెడ్ నన్నా అంటే, సో ద పవర్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ ఇన్ ది యూరోపియన్ కాంటినెంట్ సో దట్ పవర్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అన్నా. మరి అన్ని రాజ్యాలకు అధికారం ఒకే రకంగా ఉండాలన్నారు. అధికారం ఒకే రకంగా ఉంటే పలుకుబడిలో కానీ, వెపన్స్ లో కానీ, ఆయుధాల్లో కానీ, ఆర్మీలో కానీ, నేవల్లో కానీ, సో ఇన్ ఎవ్రీ ఫీల్డ్
సో ద పవర్ షుడ్ బి బ్యాలెన్స్డ్, అధికారం అనేది సమానంగా ఉండాలన్నమాట. కానీ వీళ్ళు ఏం చేశారు, ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మెటర్నిక్ ఏం చేశాడు, దే హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ది బిగ్ కంట్రీస్, ఎస్పెషలీ ఇంగ్లాండ్ కావచ్చు, లేదంటే స్పెయిన్ కావచ్చు, లేదంటే ప్రషియా కావచ్చు, లేదంటే సమ్ అదర్ కంట్రీస్ స్వీడన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలకేమో ఎక్కువ అధికారాలను కట్టబెట్టారు. సో మరి చిన్న చిన్న దేశాలైనటువంటి బెల్జియం కానీ, హాలండ్ కానీ, నార్వే కానీ, ఇక్కడ సో మొదలైనటువంటి పోలాండ్ కానీ, లేదంటే ఫిన్లాండ్ కానీ మొదలైనటువంటి దేశాలకి అస్సలు అధికారం అనేటువంటిది ఇవ్వకోకుండా వాటిని అణిచివేయడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకుంటాం. సో దట్ ఇన్ ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఆల్సో ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాస్ టోటల్లీ ఫెయిల్డ్ అని మనం చెప్పుకుంటాం. అండ్ థర్డ్ వన్, సో ఇది కూడా మనకి ఫెయిల్యూరే అయింది అని మనం చెప్పుకుంటాం. అండ్ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటి, కాంపెన్సేషన్ అని. వాట్ ఇస్ మెన్ బై కాంపెన్సేషన్? Compensation is nothing but so the kingdoms or the countries which were damaged or destroyed by the Napoleon Bonaparte should be compensated అని అనుకుంటాం. ఇంక ఇది అయితే నవ్వు వచ్చేటువంటి విషయం, లేదంటే నవ్వు వచ్చేటువంటి అంశము, లేదంటే ఆ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్ అని మనం చెప్పుకుంటాం. సో ఎందుకునన్నా అంటే అసలు ఈ గైడింగ్ ప్రిన్సిపల్లో ఈ యొక్క పాయింట్ అనేటువంటిది పెట్టారే కానీ, సో ఒక పాయింట్ గా పెట్టారు, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గా పెట్టారు. కాంపెన్సేషన్ అనేటువంటి ఒక పెద్ద పాయింట్ పెట్టారు ఇందులో. సో దట్ థర్డ్ పాయింట్ గా పెట్టారు. అయితే ఇక్కడ చూసినట్టయితే నో కాంపెన్సేషన్ వాస్ గివెన్ టు ది ఎనీ కంట్రీ, ఎనీ డ్యామేజ్డ్ కంట్రీ. నో కాంపెన్సేషన్, ఇక్కడ బాగా నో కాంపెన్సేషన్, నో కాంపెన్సేషన్ వాస్ గివెన్ టు ది ఎనీ కంట్రీ అని మనం చెప్పుకుంటాం. ఏ దేశానికి కూడా అసలు కాంపెన్సేషన్ అనేటువంటిదే ఇవ్వలేదు అని మనం చెప్పుకుంటామంటే ఇంకా ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వస్తుంది అనమాట. ఇంకా ఈ విషయంలో కూడా ఇది ఫెయిల్యూర్ అని మనం చెప్పుకుంటాం. అండ్ ఫోర్త్ వన్, సో ద ఫోర్త్ సో గైడింగ్ ప్రిన్సిపల్ వాస్ ద రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. ఈ యొక్క రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ అనేటువంటి అంశాన్ని చూస్తే చాలా బాధ అవుతుంది నాన్న. ఎందుకంటే యాక్చువల్లీ వితౌట్ కీపింగ్ ది ఐడియాలజీ ఆఫ్ నేషనలిజం, the so Congress of Vienna leaders so they have implemented the principle rewards and punishments. Actually, so they forgot so the feeling of nationalism. Even they did not, even they forgot the ideals of so liberty, equality and fraternity. And mainly they forgot the ideal of nationalism. జాతీయతా భావం అనేటువంటి అంశాన్నే పక్కన పెట్టేశారు. ఇంకా లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అది కాకోకుండా ఆల్ ద పర్సన్స్, ఆల్ ది డెలిగేట్స్, ఆల్ ది స్కాలర్స్, ఆల్ ద పొలిటీషియన్స్, దోస్ హూ కేమ్ టు దిస్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా, దే themselves treated as the representative of the people. వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ ఆఫ్ వియన్నాకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మేము పీపుల్స్ రిప్రజెంటేటివ్ అని చెప్తున్నాడు. రిప్రజెంటేటివ్ అసలు ఆ పదానికి రాజకీయ నాయకులకు అర్థం తెలుస్తుందో లేదో కానీ నాకైతే తెలియదు. కానీ రిప్రజెంటేటివ్ అని మనం చెప్పుకున్నాం. హూ వాజ్ రిప్రజెంటేటివ్, హూ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్? రిప్రజెంటేటివ్ అంటే ఎవరు? రిప్రజెంటేటివ్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు ఎవడు ఎన్నికై ఎవడు వచ్చాడో మనకు అర్థం కావట్లేదు ఇక్కడ. మరి రిప్రజెంటేటివ్ వాళ్ళు ఏమని చెప్పుకున్నారు? వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్ అని మనం చెప్పుకుంటాం. మరి హియర్ నో రిప్రజెంటేటివ్. సో నేను స్ట్రాంగ్ గా చెప్తున్నా, సో హియర్ నో రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్ అటెండెడ్ టు దిస్ కాంగ్రెస్ అని మనం చెప్పుకుంటాం. ఎవడు కూడా అటెండ్ కాలేదు. మరి అలా అటెండ్ అయినా కూడా దే డిడ్ నాట్ బిహేవ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రిప్రజెంటేటివ్ గా ఎవడు ప్రవర్తించలేదు అని కూడా మనం చెప్పుకుంటాం. సో మరి ఈ వితౌట్ బై ఫర్గెటింగ్ ది ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం, సో ఫోర్త్ వన్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ అనేటువంటిది ఇచ్చారు. మరి రివార్డ్స్ అనేటువంటిది చూసినట్టయితే ఎవరికి వచ్చాయి, అండ్ పనిష్మెంట్స్ అనేటువంటి చూస్తే ఎవరికి వచ్చాయని మనం చెప్పుకుంటే, సో పనిష్మెంట్స్ అండ్ రివార్డ్స్. సో దీన్ని చూస్తే బై ఫర్గెటింగ్ ద ఫీలింగ్ ఆఫ్ ది నేషనలిజం అనేటువంటి దాన్ని మర్చిపోయి, సో బెల్జియం దిస్ కంట్రీ వాస్ గివెన్ టు ది హాలండ్. బెల్జియం అనేటువంటి నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది, ఇవాళ కొద్దిగా ఎండ్ చేయండి. అయిపోయింది. బెల్జియం వాస్ గివెన్ టు ది హాలండ్ అన్న. బెల్జియం అనేటువంటిది బెల్జియం అనే దేశాన్ని ఎత్తపోయి హాలండ్కి ఇచ్చేసారు. ఓకేనా? అండ్ దెన్ నార్వే వాస్ గివెన్ టు ది నార్వే అనేటువంటి దేశాన్ని ఎత్తపోయి స్వీడన్కి ఇచ్చారు. అండ్ సో పోలాండ్ వాస్ గివెన్ టు ది రష్యా. పోలాండ్ దేశాన్ని ఎత్తపోయి రష్యాకి ఇచ్చేసారు. అండ్ ఫిన్లాండ్ వాస్ గివెన్ టు ది రష్యాకి ఇచ్చేసారు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి
సో చాలా ప్రాంతాలు అనేటువంటిది, సో ఇవందరికీ పనిష్మెంట్, వీళ్ళందరికీ రివార్డ్స్ అని మనం చెప్పుకుంటాం అనమాట. సో మరి ఇలాగ చూసినట్టయితే నెపోలియన్ నుంచి ఆక్రమించుకున్నటువంటి, యాక్చువల్లీ మీకు నెపోలియన్ బోనాపార్టీలో నేను చెప్పాను, ఇటలీలో మనకి నెపోలియన్ బోనాపార్టీ ఏం చేశాడు, సిసాల్ఫైన్ రిపబ్లిక్ అనేటువంటిది ఏర్పరిచాడు అని మనం చెప్పుకున్నాం. అండ్ సెకండ్ వన్, జర్మనీలో మనం ఏం చేశాడు నెపోలియన్ బోనాపార్టీ, సో మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ రైన్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఓకేనా. మరి ఇటలీలో కానీ జర్మనీలో కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే మరి నెపోలియన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సిసాల్ఫైన్ రిపబ్లిక్ ని కానీ జర్మనీలో ఉన్నటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ రైన్ ను కూడా ఆక్రమించుకొని వీళ్ళు ఏం చేశారు, ఇటలీ వాజ్ డివైడెడ్ ఇంటూ ది 5 pieces, 5 పీసులుగా డివైడ్ చేసేసారు. అండ్ జర్మనీ వాజ్ డివైడెడ్ ఇంటూ ది 38 pieces, 38 పీసులుగా, సో మన ఖైమా కొట్టినట్లుగా ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు. ఇటలీలో ఉన్నటువంటివి 5 రాజ్యాలుగా డివైడ్ చేశారు. వాటిలో పార్మా, మొడెనా, టస్కనీ, లొంబార్డీ అండ్ వెనీషియా అనేటువంటిది సో డివైడ్ చేశారు అనమాట. అండ్ పార్మా అనేటువంటిది, పార్మా, మొడెనా అండ్ టస్కనీ, సో దీస్ కంట్రీస్ వర్ గివెన్ టు ది హాబ్స్బర్గ్ రాయల్ ఫ్యామిలీకి ఇచ్చేసారు వీటిని మూడుని. ఓకేనా. బట్ ఇట్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఆస్ట్రియా. మరి ఇచ్చినప్పటికీ కూడా ఎవరి కంట్రోల్లో పెట్టుకున్నారు అంటే ఆస్ట్రియా కంట్రోల్లోనే పెట్టుకున్నారు. అండ్ లొంబార్డీ అండ్ వెనీషియా, సో దీస్ 2 countries were directly annexed by the ఆస్ట్రియా. ఈ 2 ప్రాంతాలను ఆస్ట్రియా పూర్తిగా సో డైరెక్ట్ గా అనెక్సేషన్ చేసుకుంది అని మనం చెప్పుకుంటాం. మరి ఇవి చూస్తే, మరి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చూస్తే, ద ఇంప్లిమెంటేషన్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ అని మనం చెప్పుకుంటాం. ఆల్ దీస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ అని మనం చెప్పుకుందాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే రిస్టోరేషన్ అండ్ లెజిటిమసీ వాజ్ నాట్ అప్లైడ్ ఇన్ ది కేస్ ఆఫ్ నేపుల్స్, సాక్సోనీ అండ్ జీనోవా. సెకండ్ వన్, బ్యాలెన్స్ ఆఫ్ ది పవర్. సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, దే హావ్ గివెన్ ఏ లాట్ ఆఫ్ ప్రయారిటీ టు ది సో బిగ్గర్ పవర్స్, ఎస్పెషల్లీ ద 4th coalition members. అండ్ థర్డ్ వన్ ఇస్ ద నో కాంపెన్సేషన్ అనేటువంటిది, నో కాంపెన్సేషన్ వాజ్ గివెన్ అని మనం చెప్పుకుంటాం. సో దట్ ఈస్ అనదర్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ అనేటువంటిది. అండర్ దిస్ ప్రిన్సిపల్ బెల్జియం వాజ్ గివెన్ టు హాలండ్, నార్వే వాజ్ గివెన్ టు స్వీడన్, Poland was given to the Russia, Finland was given to the Russia, and Lombardy, Venetia was annexed by the Austria. Parma, Modena, Tuscany was given to the royal family, and Italian states and the Cisalpine Republic was divided into the 5 pieces, and German kingdom, that is Confederation of Rhine, was so divided into 38 pieces అని మనం చెప్పుకుంటాం. In this way we can say that the Congress of Vienna was totally failed అని మనం చెప్పుకుంటాం. మరి దీని యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, ఏం కథ అనేటువంటిది సో టుమారో టాపిక్ లో మనకి సో యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేటువంటిది వస్తుంది నాన్న. ఆ టాపిక్ లో దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఏమై ఉంటుంది, ఏం తర్వాత ఎలా జరిగి ఉంటుంది అనేటువంటిది సో లెట్ us డిస్కస్ టుమారో నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ మై స్టూడెంట్స్. బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అరైజ్ టుడే. ఐఎమ్ సారీ ఫర్ హియర్ ద నెట్వర్క్ ఈజ్ స్లో. ఈ నెట్వర్క్ అయితే మనం కంట్రోల్ చేయలేము, మన చేతుల్లో లేనిది. కాబట్టి చాలా మంది ఇబ్బంది పడ్డారు అనుకుంటాను. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తర్వాత మొత్తం అంతా సో బఫరింగే ఉంది. సారీ, డోంట్ వర్రీ, డెఫినెట్లీ టుమారో నుంచి ఈ ప్రాబ్లం అయితే రాకుండా అయితే మేము చూసుకుంటాము. చాలా ఇబ్బంది పడ్డారు అనుకుంటాను, సారీ. రేపైతే ఈ క్లాస్ జస్ట్ ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చేసి సార్ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో టుమారో వీ విల్ కంటిన్యూ. ఓకే నాన్న, బాయ్ మా, గుడ్ నైట్ నాన్న. మొత్తం అయిపోయింది, సగం క్లాస్ నుంచి రింగులు తిరుగుతానే ఉంది. అంటే ఇప్పుడు మరి క్యాప్చర్ అన్న చేసుకుంటుందా? క్యాప్చర్ కాలే, అదే సమస్య, అందుకే నేను స్లో చెప్పేద్దాం. క్యాప్చర్, అవును క్యాప్చర్ అయింది, నో ప్రాబ్లం. క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ పెట్టాను, స్క్రీన్ క్యాప్చర్ పెట్టాను. క్యాప్చర్ అంటే దాన్ని మళ్ళీ క్యాప్చర్ అయింది.